Welcome to KKPBT Online Training by Vicky. Hi friends. Welcome back. ఈ రోజుల్లో మనం AI, మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనే పదాలను రోజూ వింటూనే ఉన్నాం. కానీ చాలా మందికి వీటి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలియదు. నిజానికి డీప్ లెర్నింగ్ అనేది మషీన్ లెర్నింగ్లో ఒక భాగం మాత్రమే. అంటే ఆల్ డీప్ లెర్నింగ్ ఇస్ మషీన్ లెర్నింగ్, కానీ ఆల్ మషీన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కాదు. ఈ వీడియోలో వీటి మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా మషీన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్కి మనం కోడింగ్ ద్వారా ప్రత్యక్షంగా ప్రతి రూల్ చెప్పకుండా డేటా నుండి స్వయంగా నేర్చుకుని నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మషీన్ లెర్నింగ్. ఒక రియల్ టైం ఉదాహరణ తీసుకుంటే మనం నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్లో చూసే రికమెండేషన్స్, మీ పాత వాచింగ్ హిస్టరీ డేటాని బట్టి మీకు నచ్చే కొత్త మూవీస్ని ట్రెడిషనల్ మషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ సూచిస్తాయి. ఇప్పుడు డీప్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది హ్యూమన్ బ్రెయిన్ పనితీరు ఆధారంగా తయారుచేసిన ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ని ఉపయోగిస్తుంది. చాలా సంక్లిష్టమైన డేటాని ప్రాసెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి టెస్లా లాంటి ఆటోనామస్ డ్రైవింగ్ కార్లు. కారు కెమెరాల ద్వారా వచ్చే లైవ్ వీడియో డ్రైవింగ్ డేటాని డీప్ లెర్నింగ్ మోడల్స్ క్షణాల్లో అనలైజ్ చేసి రోడ్డుపై ఉన్న మనుషులను, స్టాప్ సైన్స్ ని మరియు లేన్స్ ని ఖచ్చితంగా గుర్తుపడతాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన తేడా ఉంది, అదే ఫీచర్ ఇంజనీరింగ్. ట్రెడిషనల్ మషీన్ లెర్నింగ్లో డేటాలోని ముఖ్యమైన లక్షణాలను లేదా ఫీచర్స్ ని మానవ ప్రమేయంతో సరిగ్గా గుర్తించి ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. కానీ డీప్ లెర్నింగ్లో రా డేటా ఇస్తే చాలు, న్యూరల్ నెట్వర్క్స్ అవే స్వయంగా ప్యాటర్న్స్ ని మరియు ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. డేటా మరియు హార్డ్వేర్ విషయానికి వస్తే మషీన్ లెర్నింగ్ చిన్న రకం స్ట్రక్చర్డ్ డేటా అంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ మరియు టేబుల్స్ పై సాధారణ CPUలతో కూడా చాలా బాగా పనిచేస్తుంది. కానీ డీప్ లెర్నింగ్ సరిగ్గా పనిచేయాలంటే ఇమేజెస్, ఆడియో, టెక్స్ట్ లాంటి మ్యాసివ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అవసరం. అంతేకాకుండా వీటిని ప్రాసెస్ చేయడానికి పవర్ఫుల్ GPUs లేదా TPUs లాంటి స్పెషలైజ్డ్ హార్డ్వేర్ ఖచ్చితంగా కావాలి. మొత్తంగా చెప్పాలంటే మషీన్ లెర్నింగ్ అనేది విశాలమైన రంగం. ఇది స్ట్రక్చర్డ్ డేటా మరియు మాన్యువల్ ఫీచర్స్తో తక్కువ కంప్యూటింగ్ పవర్తో నడుస్తుంది. డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్స్ ఆధారంగా పనిచేస్తూ పెద్ద ఎత్తున ఉండే రా డేటా నుండి స్వయంగా నేర్చుకుంటూ హై ఎండ్ హార్డ్వేర్ ద్వారా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మషీన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మధ్య ఉన్న తేడా. ఈ వీడియో మీకు అర్థమైంది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ టెక్ వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్ యూ.